అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఢిల్లీ పరిగెట్టారు, లేదంటే పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాడని చెప్పిన ఇదే వైఎస్ఆర్సీపీ మీడియా అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం హడావుడిగా బయలుదేరి ఢిల్లీ వెళ్ళడాన్ని మనం ఏ విధంగా చూడాలి? మేము పొత్తుల సంగతి తర్వాత పెడదాం కానీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్తానే ఉన్నాడు. ఓ పక్క అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసే రోజు వచ్చే రోజున ఇట్లాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆలాక్షణంగా ముఖ్యమంత్రి అనేవాడు సభాధిపతి, సభకి స్పీకర్ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి లీడర్ ఆఫ్ హౌస్ అంటారు. అంటే ఈ నాయకుడు అసెంబ్లీని వదిలేసి మిట్ట మధ్యాహ్నం ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పరిగెత్తాడు తమ్ముడిని సిబిఐ అరెస్ట్ చేయదని ఆపమని చెప్పి. అలాగే ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే కూలి మీడియా నీలి మీడియా ఎంతసేపు కూడా పోలవరం నిధుల కోసం, విభజన హామీల కోసం, వెనకబడిన జిల్లాలకి నిధుల కోసం వెళ్ళాడని చెబుతున్నారు. 5 సార్లు వెళ్ళాడు. ఏ రోజున ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రితో తను ఏం మాట్లాడాడో, ప్రధానమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తా అన్నాడు ఎక్కడైనా స్పష్టంగా ఒక్కసారి చెప్పగలిగారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోయే ముందు ఒక ఎజెండా రూపకల్పన చేసుకొని వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి వారితో ఏం మాట్లాడేవాడు బయటకు వచ్చి చెప్పగలిగారు. ఇవాళ వీళ్ళు ఎందుకు అసలు ఒక్కసారి నేను చెప్పగలిగారా? పరిస్థితి ఉందా? ఇవాళ రాజ్యసభలో మెజార్టీ స్థానాలు మీకు ఉన్నాయి, లోక్సభలో 3వ పార్టీ మీది. ఈ రోజున లోక్సభలో ఒక్కసారి కానీ రాజ్యసభలో కానీ ఈ రాష్ట్ర నిధుల గురించి మాట్లాడా? ఎప్పుడు చూసినా మా కేసులు ఆ కేసులు రద్దు చేయమన్నారు. కానీ అవినాష్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డి కేసులు ఇవే సరిపోయింది కదా. కేసులు కాపాడుకోవడానికి, వీళ్ళ సంపాదన పెంచుకోవడానికే కదా ఈ రాష్ట్రం నుంచి ఉంది. సో మరి ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మళ్ళీ ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మళ్ళీ ఒక అంశం తెర మీదకి వచ్చింది. చంద్రబాబు నాయుడిని A1గా, లేదంటే అచ్చెన్నాయుడిని A2గా ఇచ్చేస్తూ కూడా, అలాగే లింగమ్మనేని A3గా పెడుతూ కూడా నిన్న సిఐడి కేసులు నమోదు చేసిందని కూడా ఒక వార్త నిన్నటి నేను జరుగుతూ ఉంది. అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద వీళ్ళు ఈ విధమైన A1 A2 అని చెప్పి ఇంత ప్రచారం చేస్తూ ఉన్నారంటే దీన్ని మనం అసలు ఎట్లా చూడాలి? అదే ఆ ఏసిన రోడ్డు ఎక్కడో చూపించి ఆ రోడ్డు మీద నుంచొని వీళ్ళు అవినీతి చూపించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి బిల్డింగ్లు కట్టలేదు అన్నారు. అమరావతి బిల్డింగ్లు కట్టలేదంటే T5లో మూర్తి గారు ఆ రోజున అమరావతిలో కట్టిన బిల్డింగ్లన్నీ దగ్గరికి వెళ్ళారు, చూపించారు. అక్కడ వీళ్ళు బిల్డింగ్లు లేవంటే బిల్డింగ్లు చూపించారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టాడు ఇవాళ. ఆ కేసులో అక్కడ రోడ్డు మీద ఏదో స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు ఆ రోడ్డు మీద నుంచోండి ఫస్ట్, లేకపోతే ఆ ప్రతిపాదిత ప్రదేశం ఏదైతే గవర్నమెంట్ ఆ రోజు దగ్గర రైతులు తెచ్చి భూమి సేకరణ చేసుకొని ఏ రకంగా అయితే టెండర్కి వెళ్ళి ఆ లైన్ తీసుకున్నారు అవన్నీ చూపించు. ఒక ఆలోచన వచ్చింది ఇన్నర్ రింగ్ రోడ్ వేయాలని, అంతేగాని ఆలోచన వచ్చినా కూడా కేసులు పెడుతున్నారంటే గొప్పోళ్ళు వీళ్ళు. వీళ్ళ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకెవడు పుట్టాడు, దేశంలోనే పుట్టాడు బహుశా, అలాంటి దుర్మార్గులు వీళ్ళు. ఇవన్నీ పక్కన పెడదాం. మైలవరం కాన్స్టిట్యున్సీ, మరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎటు కాని పరిస్థితి. సో రాజీనామా చేశారు అధికార పార్టీకి. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో రాజకీయం? మా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నాడు. చచ్చినా బతికిన 25 ఏళ్ళు అంటే ఒక కార్యకర్తగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు 99లో స్వర్గీయ శ్రీ దేవినేని వెంకటరమణ గారి అకాల మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఈ కృష్ణా జిల్లాలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాల మంత్రిగా కొనసాగారు. 20 సంవత్సరాల జీవితంలో 2 సార్లు నందిగామ, 2 సార్లు మైలవరం, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అలాగే 2019లో ఓడిపోయిన తర్వాత ఒక సామాన్య కార్యకర్తగా నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ అనునిత్యం పార్టీ పట్ల అంకిత భావంతో 20 సంవత్సరాలుగా ఉన్నాడు. మా నాయకుడి సీటు పట్ల ఎటువంటి డోకా లేదు. 100% మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నాడు. ఇలాగే ఇకపోతే మీరు చెప్పినటువంటి కృష్ణప్రసాద్ 100 కోట్లతో రెడీగా ఉన్నాడు. 100 కోట్ల ప్యాకేజీలో ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, తనే ఆప్షన్స్ చెప్పుకున్నాడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అన్నాడు. తన వ్యాపారాల కోసం, తన అవసరాల కోసం, తన యొక్క అవకాశాల కోసం కార్పొరేట్ సెక్టార్గా సూట్ కేసు పెట్టుకొని రెడీగా ఉన్నాడు. తన నేపథ్యం చూసుకుంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్లో ఉన్నాడు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశంలో, 18 వరకు తెలుగుదేశంలో ప్రయాణం చేశాడు. అంటే ఎప్పుడు అధికార పార్టీతో ఉంటే తను 100 ఖర్చు పెడితే 350 సంపాదించుకున్నటువంటి మనస్తత్వం తంది. అట్లాగే ఇవాళ 18 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా బాగుంది. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ తెలంగాణలో కొన్ని అవసరాల నిమిత్తం, కొన్ని పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీతో అంటగాగితే తన వ్యాపారాలకు ఏమన్నా అవకాశాలు ఉంటాయేనో, లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఆస్తులకు కావచ్చు, ఈయనకి ఆయనకి వైవి సుబ్బారెడ్డికి ఇద్దరికి కూడా ఆస్తుల్లో పొత్తులో వాటాలు ఉన్న సంగతి జగమెరిగిన సత్యమే. ఇవాళ ఏం మనం కొత్తగా చెప్పవసలా. మరి ఇది ఎవరు డ్రామా ఆడుతున్నారో, ఎవరికి ఏం ఆడుతున్నారో తెలుగుదేశం పార్టీలోకి వస్తానికి అనేది సూటిగా తను చెప్పలే. మేము దాని గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదు. కానీ 5 ఏళ్ల కాలంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మమ్మల్ని తను వేధించినంత దారుణంగా, అంత రాక్షసత్వంగా ఎవడు వేధించలే. అతని తెలుగుదేశం పార్టీలో రాకని వస్తే కనుక మేము వ్యతిరేకించాల్సి వస్తుంది. ఒక కొడాలి నాని, ఒక వంశీ,
ఒక కృష్ణప్రసాద్, వీళ్ళెవరు ముగ్గురు తీసిపోరు. 3 ఒకే బ్యాచ్, ముగ్గురు కూడా ఒకటి కనపడదు, ఒకటి వినపడదు, ఒకడికి మాట్లాడుతూ ఉంటారు. ఇది 3 కోతులు అంటారు కదా, ఒక కోతికి ఇది ఒకటి కనపడదు, ఒకటి చెవులు మూసుకుంటాడు, ఒకటి నోరు మూసుకుంటాడు, ఒకటి కళ్ళు మూసుకుంటారని. ఆ టైప్ బ్యాచే ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరు కూడా తక్కువ కాదు. ఇవాళ ఎవరితోనో సూట్ కేసులు రాయబారం చేసుకుంటే చేసిన ఎవరు మర్చిపోరు. ఇవాళ మనం మర్చిపోవచ్చు, యూట్యూబ్లో వీళ్ళ చరిత్ర అంతా బయటకు ఉంది. అయితే 2019 నుంచి 2024 వరకు ఈయన చేపించిన అరాచకాలు ఎక్కడైనా కానీ, మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అపార సంపదని, కొండపల్లి గ్రావెల్ కానీ, అలాగే ఇసుక ర్యాంపులు, ఈ మైలవరం నియోజకవర్గంలో కృష్ణానది ఒక పరివాహక ప్రాంతం, హైవే పక్కగా ఉంది. ఈ నేషనల్ వే పక్క ఉన్నటువంటి ఇసుకను కానీ, వీటీపీఎస్ బూడిది కానీ, అలాగే కొత్తూరు తాడేపల్లిలో ఉన్నటువంటి గ్రావెల్ని కానీ దోచుకోవాల్సినంత దోచుకున్నాడు. ఇవాళ దోచుకొని అధికారం మారబోతూ ఉంది. రేపటి పరిస్థితులు ఎట్టు ఉంటాయో, తన దొంగతనాలన్నీ బయటపడతాయని చెప్పి ముందుగా తెలుగుదేశం జెండా కప్పుకుంటే తనకు ఒక రక్షణ ఉంటుందని చెప్పి ఆలోచనతో సూట్ కేసు పెట్టుకొని వస్తున్నాడు. ఈ సూట్ కేసు కంపెనీలని ఏ కార్యకర్త, మైలవరం నియోజకవర్గంలో 5 ఏళ్ళు ప్రాణాలు పెట్టి పనిచేసిన ఏ కార్యకర్త కూడా సహించే పరిస్థితిలో లేడు.